హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి చేద్దామని చెప్పి పొట్టంతా తీసాను. ఆ పొట్టుని శుభ్రంగా కడిగేసుకొని స్ట్రెయినర్లో ఆరబెట్టుకోవాలి. ఇక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త నూనెలో వేగిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా కడిగి వేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక అదే ప్యాన్లో నూనె వేయకుండా బీరకాయ పొట్టును కూడా వేసి సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ కాస్త వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇక బీరకాయ పొట్టు వేగిన తర్వాత స్టాప్ చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత రోట్లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి వేసి ముందుగా కచ్చపచ్చ దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయించాక ఆ ముద్ద వేసేసుకొని అది వేసేసుకొని దంచేసుకోవాలి. అది కూడా పూర్తిగా మెత్తగా దంచకుండా కొద్దిగా కచ్చపచ్చని దంచుకోవాలి. ఈ టేస్టీగా ఉంటుంది పచ్చడి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు మనం వేయించుకున్న బీరకాయ పొట్టు కూడా వేసేసుకోవాలి. ఈ పొట్టు హెల్త్కు చాలా మంచిది. మా పెరట్లో కాసిన చెట్టు కాయ కాబట్టి మనం మందులు వేయకుండా పండించాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. ఇక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని దంచేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే దంచుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి రోట్లో కొద్దిగా ఉంచి వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రోట్లో చేసాం కదా, రుచి చాలా బాగుంది. మనం గ్రైండర్లో చేసుకునే దానికంటే ఇలా రోట్లో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలా చేసుకొని తినేవారు. అందుకే అంత హెల్తీగా ఉన్నారు. మనం ఇప్పుడు కూడా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా కొద్దిగా హెల్తీగా ఉంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.